కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సత్యస్వరూపి, నిత్య నివాసి, అద్వితీయ సత్యదేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే స్తోత్రాలు. రవాషిక్లో రిషందర రికందర హొరియరా షికందర హొరిమామర షందర హల్లెలూయా. రౌషల రాశికర మైటందర బ్రౌసి జీజస్సి కల్వరి లిబరరీషలో దిరిషమదరిష హల్లెలూయా 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 హల్లెలూయా. In the mighty power of Jesus, in the mighty name of Jesus, in the mighty blood of Jesus. Rikandara varandara varandara hallelujah 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 hallelujah. నాయనా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉంటుండగా మాతో మాట్లాడండి నా తండ్రి. మీకే స్తోత్రాలు. నీ మాట ద్వారా ప్రభువా నీ మాట ప్రభువా మమ్మల్ని బ్రతికించేదిగా, మమ్మల్ని సరిచేసేదిగా నా తండ్రి. మీకే స్తోత్రాలు. మమ్మల్ని సిద్ధపరిచేటువంటిదిగా నా తండ్రి, మమ్మల్ని స్వస్థపరిచేటువంటిదిగా, మా మానసిక రుగ్మతలు, శారీరక బలహీనతలను సరిచేసేటువంటిదిగా ఉండేటువంటి నీ వాక్యాన్ని మేము ధ్యానించిపోతూ ఉంటుండగా మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే నా తండ్రి మాకు కృప కలుగుతుంది. అవును ప్రభా, నీ జీవపు మాటలు ప్రభా నా తండ్రి, నీ జీవపు ఊట మమ్మలను ప్రభా నీ పరలోకపు రాజ్యానికి చేరుస్తుంది ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే నా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి. నీ శక్తి కలిగిన ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. మీ పరలోకపు అగ్నితో నింపండి. వింటున్న మాకును వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, అంగీకరించగలిగిన మనస్సును, సమ్మతి కలిగిన మనస్సును, అంగీకరించగలిగిన హృదయాన్ని దయచేయండి ప్రభా. వినిన వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా మా జీవితంలో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని. మీరు అక్కడ త్వరగా ఉంది ప్రభా. మేము ఇక్కడ అక్కడకు సిద్ధపడినట్లుగా మమ్మల్ని సరిచేసి నిలబెట్టమని త్వరగా పెళ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. రాకడికి అనేక సూచనలు, యుద్ధ వాతావరణాలు, అలాగే మరి వర్షాల కాలమైనటువంటి దుబాయ్ దేశంలో ఒక్కరోజు వర్షం కురిసిందంట. ఆ వర్షం సంవత్సరంలో కురవాల్సిన వర్షం ఒక్కరోజు కురిసింది. అక్కడ ఉన్నటువంటి వారు చాలా వేదన పడుతున్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక నా దేవుడు త్వరగా రాబోతున్నాడు కదా. ఈ రాకడికి సూచనలు కనపడుతూ ఉన్నప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి కదా. మనల్ని ఇంకా కూడా ఎంతో దిద్దుబాటుని చేసుకోవాలనుకుంటున్నాం, కానీ సిద్ధపడేటువంటి జీవితంలోకి రాలేకపోతున్నాం. ఇంకా దిద్దుబాటులోనే ఉన్నాం. ఇంకా మనం సిద్ధపడేది ఇప్పుడు ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెగా వధువు సంఘం సిద్ధపరచబడాలి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మరి సమయం ఇచ్చాడు దేవుడు. ఈ సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడుపుకుంటూ దేవుని యొక్క పాదాలను పట్టుకుని దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని కొరకు ఎదురు చూచేవారు ధన్యులు అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆయన రాక కొరకు ఎదురు చూసేటువంటి వారు ధన్యులు. ఈ దినాల్లో మనల్ని మనం సరిచేసుకోవాలనేటువంటిది మనకు కావలసినటువంటి విషయం. మన యొక్క హృదయాన్ని సరిచేసుకోవాలి. మన ఆలోచనల తలంపులు, ఊకలు, ఉద్దేశాలను సరిచేసుకోవాలి. ఇంకెంత మనం అన్ని ఆశీర్వాదాలని కోరుకుంటున్నాం, కానీ మనల్ని సరిచేసుకోవాలనేటువంటి ఆలోచన మనకి ఎక్కడికి రావటం లేదు నా ప్రియమైన వాళ్ళరా. అయితే ఆ దేవుడు నమ్మదగినటువంటి వాడు. మనం నమ్మదగినటువంటి వారంగా ఉంటున్నాం కనుక దేవుడు మనల్ని క్షమించి సిద్ధపాటులోకి తీసుకురావాలని కోరుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో
అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. మనం వర్ధిల్లాలని అనుకుంటాం, అన్ని విషయాల్లో, ఈ భూలోకంలో అన్ని విషయాల్లో వర్ధిల్లాలని అనుకుంటాం. మరి అవునున్న ప్రియమైన వాళ్ళరా, భూ సంబంధమైనటువంటి వాటిని ఇచ్చింది ఎవరు? మనకి భూ సంబంధమైనటువంటి వాటిని కలగచేసింది ఎవరు? ఆ దేవాది దేవుడే కదా. ఆయన మన కొరకు పరమును విడిచి మన కొరకు ఈ భూమి మీదకు వచ్చి తన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని సిలువలో త్యాగం చేసి నీ పాపం నా పాపం కొరకు తన ప్రాణాన్ని విమోచన ఖరీదనంగా పెట్టి ఆయన మనల్ని కడిగి కొన్నాడు కదా. ఆయన పరిశుద్ధ రక్తంతో, పవిత్ర రక్తంతో మనల్ని కడిగి మనల్ని కొన్నటువంటి దేవుడే కదా మనకి ఇచ్చింది. ఈ భూమి మీద అన్నింటిలో కూడా వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉంటాం నా ప్రియమైన వాళ్ళరా. కానీ ఒక్క విషయం మాత్రం మనం అనుకోము. ఏంటి అంటే, మన ఆత్మలో వర్ధిల్లాలని చెప్పి మనం అసలు ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఇంకా భూ సంబంధమైనటువంటి వాటిలో ఇంకా వర్ధిల్లలేదు, ఇంకా ఆశీర్వదించబడలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీ అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటుండగా, మన ఆత్మలో మనం వర్ధిల్లాలని కోరుకుంటే మనం అన్ని విషయాల్లో కూడా మరి వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటాము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవరు వర్ధిల్లుతారు? చూడండి, అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. మన యొక్క అతిక్రమాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టేయాలంట. ఒప్పుకొని విడిచిపెట్టకుండా కప్పుకోకూడదు నా ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే మనం ఒప్పుకుని దేవుని సన్నిధిలో మరి విడిచిపెట్టినట్టయితే మనం వర్ధిల్లేటువంటి వరంగా ఉంటాం. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతామో దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తుంది. దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మన చేయి పట్టుకుని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. లిబ్రరీషలో దిరిష మదరిష హల్లెలూయా, రికందర వరందర వరందర శాందర శరమర శాందర హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటాడు. మనము అడుగుపెట్టి చోటల్లా కూడా మనకు జయం లభిస్తుంది. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఫలించాలి అంటే, మనం వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానించాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్య ధ్యానమే మనల్ని ఫలించేటట్లుగా చేస్తుంది నా ప్రియమైన వాళ్ళరా. అయితే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో చూస్తే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించువాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఏమన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించేవాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యంలో ఆనందించేటువంటి వారు ధన్యులు. మరి అయితే వారు ఎలా ఉంటారు అంటున్నాడు. నీటి కాలంలో ఏమన్నా నాటబడిన వారై, నీటి కాలంలో ఏమన్నా నాటపడిన వారై ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం అయితే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అనేటువంటి ఆ లేఖనానుసారంగా మన ఆత్మలో వర్ధిల్లుతున్నామా? మనం ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతామో అప్పుడు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం నా ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వారే వర్ధిల్లుతారు, ఫలిస్తూ ఉంటారంట. అయితే మరి ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క గ్రంథంలో మరి యోసేపుని చూసినప్పుడు చిన్న వయసులోనే యోసేపు చెడుతనాన్ని అసహించుకున్నాడు. యవ్వన కాలంలో జారత్వానికి దూరంగా పారిపోయాడు. చిన్న వయసులోనే యోసేపు చెడుతనాన్ని అసహించుకున్నాడు. యవ్వన కాలంలో జారత్వానికి దూరంగా పారిపోయాడు. ఆనాడు యోసేపు కాలంలో ఎక్కడ మందిరాలు లేవు, ఎవరు బోధించినటువంటి వారు ఎవరూ లేరు, అదే పాస్టర్లు లేరు, ఎక్కడ వాక్యాన్ని చెప్పినటువంటి వారు ఎవరూ లేరు. అయితే యోసేపు చిన్నతనంలోనే చెడుతనాన్ని అసహించుకున్నాడంట. ఈ రోజుల్లో అసలు చిన్నతనంలోనే చెడుతనం ఎక్కువైపోయింది. అసహించుకోవటం కంటే ఎక్కువైపోయింది చిన్నతనంలో నుంచి. ఎందుకంటే నీ బాల్య దినములందు నువ్వు సృష్టికర్త అయిన యెహోవాని స్మరణకు తెచ్చుకోమని లేఖనం సెలవిచ్చిన రీతిగా మన బిడ్డల యొక్క బాల్య దినాల్లో మరి సృష్టికర్త అయినటువంటి యెహోవాని స్మరణకు తెచ్చుకునేటట్లుగా మనం చేయలేకపోతున్నాం కనుక ఇంకా చిన్నతనంలోనే చెడుతనం ఎక్కువైపోయింది. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా 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 అసహ్యమైనటువంటి విషయాలని వింటున్నాం. అసహ్యంగా ఉన్నటువంటి విషయాలు వింటున్నాం నా ప్రియమైన వాళ్ళరా. ఇది దేవుని రాకడ సమయం. అయితే నా ప్రియమైన వాళ్ళరా,
మరి యోసేపు ఏం చేశాడు అంటే చిన్నతనంలోనే చెడుతనాన్ని అసహించుకుని జారత్వానికి దూరంగా పారిపోయాడంట. అయితే మరి అతను పరిశుద్ధతను కోరుకున్నాడు. అతను పరిశుద్ధతను కోరుకుని తనను తాను కాపాడుకున్నాడు. ఈనాడు యవనస్తులు పరిశుద్ధతలో పడిపోయారు, జారత్వం చేయడంలో ఎక్కువైపోయారు, అలాగే చెడుతనాన్ని అసహించుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు. అయితే యోసేపు చెడుతనాన్ని అసహించుకుని జారత్వానికి దూరంగా పారిపోయి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అప్పుడే మనం ఏమవుతాము నా ప్రియమైనటువంటి వాళ్ళ వర్ధిల్లుతాం. ఎప్పుడైతే ఆ రీతిగా మనం చేస్తామో, ఆ రీతిగా చెయ్యాలి అంటే వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళ అయితే ఎక్కువ ధర్మశాస్త్రంలో ఆనందించేటువంటి వాడు మరి ధన్యుడు అంటుంది. ఎందుకు ధన్యుడు? ఈ లోకంలో చాలా ఉంటే ధన్యులు అంటాం. ఆస్తులు ఉంటే ధన్యులు, అందాలు ఉంటే ధన్యులు, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ధన్యులు, డబ్బు ఉంటే ధన్యులు, 2 ఇళ్ళు ఉంటే ధన్యులు, 10 కార్లు ఉంటే ధన్యులు అని చెప్తున్నాం. అట్టా వారు ధన్యులు కాదు. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు కదా, చెప్తుంది కదా లేఖనం. అతను నీటి కాలంలో ఎవరన్నా నాటపడినటువంటి వాడై తన కాలం అందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడూ కూడా మరి పచ్చగా ఉంటారు. ఎందుకని? డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా మరి దేవుడు ఉన్నాడు కనుక ఆయన యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తున్నారు కనుక ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఎల్లప్పుడూ మరి పచ్చగా ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉంటారు. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అయితే మనం అనుకుంటాము అదంతా హేళనగా ఉంటుంది భక్తి. ఈ దినాల్లో భక్తి హేళన అయిపోయింది. యవనస్తులైనటువంటి వారికి ఇంకా హేళన అయిపోయింది. యవనస్తులైనటువంటి వారికి ఇంకా తేలికైపోయాడు దేవుడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క భయభక్తి లేవు, దేవుని అంత యథార్థత లేదు. ఇక్కడ యోసేపు జారత్వానికి దూరంగా పారిపోయాడు. ఆ తర్వాత మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఏం చేశాడు? తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. జారత్వానికి దూరంగా పారిపోయి యవన కాలంలోనే ఆయన ఏం చేశాడు? నా ప్రియమైన వాళ్ళరా, చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఇది నాన్న చెడుతనాన్ని అసహించుకునేవారు లేరు, జారత్వానికి దూరంగా పారిపోయేటువంటి వారు లేరు, పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారు కూడా ఎక్కడా కనపడలేదు. అందుకని మరి ఆ రీతిగా కాపాడుకున్నాడు కనుక యోసేపు ఏమయ్యాడు? ఫలించడి కొమ్మ అయ్యాడు. యోసేపు ఏమయ్యాడు? ఫలించడి కొమ్మ అయ్యి ఆ తర్వాత తన ఇంటి వారికే కాకుండా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారాడు. మనం ఫలిస్తే మరి మన ఇంటి వారికే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యోసేపును చూసినప్పుడు యోసేపు తన ఇంటి వారికే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి విధంగా యోసేపు జీవిస్తూ వస్తున్నాడు. మరి తర్వాత చూస్తే మనం మరి ఎట్లా అంటే చిన్న వయసులోనే తన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టాడు. ఎవరు? ఇస్సాకు. చిన్న వయసులోనే తన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టి ఏకాంతంగా పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తూ వచ్చాడు. నా ప్రియమైన వాళ్ళరా, అయితే మరి ఏకాంతంగా మరి ధ్యానిస్తూ వచ్చినటువంటి యోసేపు 100 పొలాన్ని పొందాడు. 100 పొలాన్ని పొందాడు. తన యవ్వన కాలంలో మరి ఏకాంతంగా ధ్యానించేటువంటి వారు ఎవరున్నారు? ఈ దినాల్లో యవ్వన కాలంలో ఏకాంతంగా ధ్యానించేటువంటి వారు ఎవరు లేరు. అసలు ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా అసలు లేకుండా పోయింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకనే అతను మిక్కిలి గొప్పవాడయ్యాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అభివృద్ధి చెందాడు. అభివృద్ధి చెంది అనేకులకు మరి మాదిరికరంగా ఉన్నాడు. ఈనాడు ఉన్నారు అటువంటి వారు ఎక్కడన్నా చూస్తే ఎవరూ లేరు. ఇస్సాకు లాగా లేరు, మరి యోసేపు లాగా ఎవరు లేరు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యానికి విధేయత చూపించేటువంటి వారే లేరు. దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడినట్టు వెళ్తారు. ఎందుకంటే అక్కడికి వెళితే మనకు ఆశీర్వాదం వస్తుంది. మందిరానికి వెళితే మరి మనం దేవుని సన్నిధికి వెళ్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, ఆరోగ్యాన్ని పొందుకుంటాం, మేలులు జరుగుతాయి అనుకుంటున్నారే కానీ మరి మన ఆత్మ ఏ రీతిగా ఉంది? మన ఆత్మ మోక్షరాజ్యానికి వెళ్ళాలి కదా. మనం మేలును అనుభవించకపోయినా, ఆశీర్వాదం అనుభవించకపోయినప్పటికీ కూడా మరి ఏమవ్వాలి? మన ఆత్మ మోక్షరాజ్యానికి వెళ్ళాలి కనుక మన ఆత్మలో వర్ధిల్లాలని కోరుకుంటే మరి మనం ఎంతైనా ఆశీర్వదించబడతాం. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లి సౌఖ్యంగా ఉంటామని దేవుని మాట చెప్తూ ఉంది కదా, దేవుని యొక్క లేఖనం చెప్తూ ఉంది కదా. కనుక వచ్చేటువంటి వారు దేని కొరకు వస్తున్నాం? దేవుని కొరకు రావటంలా
ఆశీర్వాదాల కొరకు వస్తున్నాం, ఆశీర్వాదాలు ఇస్తున్నాం, అభివృద్ధి ఇస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయేటువంటి వరంగా ఉంటున్నాం. ఈ దినాల్లో అది ఎక్కువైపోయింది. ఈ దినాల్లో ప్యాషన్తో కూడిన భక్తిని చేస్తున్నాం, ప్యాషన్తో కూడిన భక్తిని చేస్తున్నాం, కానీ త్యాగంతో కూడినటువంటి భక్తిని మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇది ఎంత గొప్ప మరి ఇది ఎట్లాంటి విషయం అంటే దేవుడు మనల్ని చూసి కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఎందుకంటే మన కొరకు ఆ పరం నుంచి వచ్చాడు కనుక, ఆ పరలోకాన్ని దిగి వచ్చాడు కనుక, మనల్ని పాప శాపం నుంచి విడిపించడానికి వచ్చాడు కనుక ఆయన ఎంత దుఃఖపడతాడో మనల్ని చూసిన ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఒక ఉపమానం ఉంది చూడండి. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందంట. ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు మరి దానికి ఆ యొక్క మరి కాపు ఉంటాడు కదా ద్రాక్ష తోటకి, ఆ కాపు ఆ యొక్క అంజూరపు చెట్టుకి పాదు చేసి మరి నీళ్లు పోస్తూ ఎరువేస్తూ వస్తున్నాడు. ఎన్నాళ్ళు ఉన్నా కూడా అది ఫలించట్లా. ఆ యజమాని వచ్చి అంటాడు కదా దాన్ని చూచి, ఇది కాపు కాయటం లేదు, ఇది ఫలించట్లేదు, దీని నుండి ఫలాలు రావటం లేదు, కాబట్టి దీన్ని ఏం చేయమంటాడంటే నరికివేయమంటాడు, లేకపోతే తీసివేయమంటాడు. మన దొడ్లో కూడా ఇలాంటి మరి మొక్కలు ఉన్నప్పుడు అవి కాయకపోతే ఏమనుకుంటాం మనం, ఇది విస్తారంగా పెరిగింది, ఇది చాలా నేలను ఆక్రమించింది, ఇదంతా కూడా బాగా ఇబ్బందికరంగా ఉందని దాన్ని కొట్టివేస్తాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, అలాగే అక్కడ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు కూడా ఆ నేలను ఆక్రమించింది. అందుకని ఒక్క ఫలం కూడా లేదు. మరి ఆ యజమాని మరి వచ్చి ఆ కాపుతో చెప్తాడు ఏమనంటే, ఇది అసలు ఫలించట్లేదు కాబట్టి దీన్ని ఏం చేయమంటాడు, మరి తీసివేయమంటాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తీసివేయమన్నప్పుడు మరి అక్కడ ఆ యొక్క మరి కాపు ఏమంటాడు అంటే, ఇంకొక సంవత్సర కాలం మట్టుకు చూద్దాం అని చెప్పి నేను ఎరువేసి దాన్ని బాగు చేస్తాను, అది ఫలిస్తుంది అని ఆ యొక్క కాపు చెప్తాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తోటమాలి దాన్ని శ్రద్ధగా పెంచి మరి ఆ యొక్క ఫలాలు కావాలని చెప్పి దాన్ని తవ్వి నీరు పోసాడు, కానీ అది ఫలించలేదు. కనుకనే ఆయన ఏమంటాడు, ఇంకొక సంవత్సర కాలం మనం గడువిద్దామని చెప్తాడు. కాపు యజమానితో చెప్తాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ద్రాక్ష తోట అంటే దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరానికి వెళుతున్నటువంటి మనం ఎంతోమంది ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఫలించట్లా. ఎక్కడ వేసే గొంగలి అంటే వేసిన చోటే ఉన్నాం. ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా అంటుకట్టపడాలి దేవునితో, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నిలబడాలి, ఆత్మీయంగా దేవునితో ఐక్యత కలిగి జీవించితే ఆత్మీయంగా ఎదుగుదల ఉంటుంది అనేటువంటిది మనలో ఎక్కడ కనపట్టులా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, హొరియారా శికందర హొష్యారా రికందర హొరిమమర షందర హల్లెలూయా. రౌషల రాశికరామైటందర ప్రొఫెసీ జీసస్ కల్వరి లిబ్రరీషలో దిరిషమదరిష హల్లెలూయా. అట్టి దేవుడు మనల్ని ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటూ ఉంటే మనం ఆత్మీయంగా ఎదగాలని మనకి ఎక్కడా కూడా ఆలోచన లేదు. వెళ్ళామా, వచ్చామా, ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు వస్తున్నాం. అయితే మన భక్తి ఏ తరగతిలో ఉంది? చీలమండల భక్త్యా, లేకపోతే మోకాళ్ళ వరకు భక్త్యా, లేకపోతే నడుముల వరకు భక్త్యా, లేకపోతే మరి తల వరకు ఉన్నటువంటి భక్త్యా? ఏ భక్తిని చేస్తున్నాం, ఎలా ఉన్నాము అని మనల్ని మనం పరిశీలించుకుంటే మన భక్తి ఎక్కడా లేదు. మన భక్తి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని అవసరాలు ఇవ్వమని చెప్పి అడిగేటువంటి వరంగా ఉంటూ ఉన్నాం. నా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం, ఈ లౌకికంతో బ్రతుకుతున్నాం, ఈ లోక జ్ఞానంతో బ్రతుకుతున్నాం, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవట్లా. అందుకనే అక్కడ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఎన్నాళ్ళు ఉన్నా కూడా కాపు కాయలా. అయితే ఆ కాపు ఏం చేశాడు, దాన్ని శ్రద్ధగా నీళ్లు పోసాడు, తవ్వాడు, ఎరువు వేశాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మరి అలా చేస్తూ ఉన్నప్పుడు మరి అది ఎదగల, ఫలాలని ఇవ్వాల. అలాగే మనం కూడా ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం ఫలించలేకపోతూ ఉన్నాం. కనుకనే దేవుని మందిరానికి వెళ్ళి మనం తగిన ఫలాలు ఫలించట్లా. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆ ఫలాలు ఏంటి అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, అలాగే సాత్వికం. ఇవన్నీ కూడా ఫలాలు. ఆ ఫలాలు ఫలించాలి అని మనం కోరుకోవట్లేదు కదా. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఫలాలను మనం ఫలించకపోతే మనలో మంచితనం, దయాళుత్వం, ప్రేమ,
దీర్ఘశాంతం, సాత్వికం, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే మనం చేసేటువంటి భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది నా ప్రియమైనటువంటి వల్లరా. కనుక మనం ఎప్పుడో తీసివేయబడవలసినటువంటి వారం, ఎప్పుడో తీసి అవతల పారవేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారం. కానీ అక్కడ చూస్తే ఆయన మనకు మంచి కాపరిగా ఉండి, ఆయన మనకు గొప్ప కాపరిగా ఉండి, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రేమించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఆయన మనను తీసివేయటలా, మనను పెరిగివేయటలా, మనం ఫలించకపోయినా కూడా సమయం ఇస్తున్నాడు. ఇంకా ఇంకా ఫలిస్తామని మనకు సమయం ఇస్తే ఇంకా మనం ఫలించక మనం ఈ లోకంలో ఫలిస్తున్నాం, ఈ లౌకికమైన విషయాల్లో ఫలిస్తున్నాం. అబ్బా, ఎక్కడ చూసినా కూడా ఈ లౌకికమైనటువంటి విషయాల్లో ఫలభరితంగా జీవిస్తున్నాం. ఈ లౌకికమైన విషయాల్లో ఫలభరితంగా జీవించకపోతే మనకు ఎంత నామోషు, ఫలించకపోతే మనకి ఎంత నామోషిగా ఉంటుందో. మనమే తక్కువగా ఉన్నాం, ఎదుటి వారు ఎక్కువగా ఉన్నారు, వారు ఫలిస్తున్నారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, భక్తిహీనులను చూచి మత్సరపడొద్దు. అవును నా ప్రియమైన వాళ్ళరా, భక్తిహీనులను చూచి మత్సరపడవద్దు అంటుంది దేవుని యొక్క వాక్యం. వారి భక్తి గురించి మనం ఆలోచన చేస్తూ, భక్తిహీనులైనప్పటికీ కూడా వారు ఫలిస్తున్నారని ఆలోచన చేస్తున్నాం. కానీ మనం దేని దగ్గర మనం ఉన్నాం నా ప్రియమైన వాళ్ళరా? ఆత్మలో వర్ధిల్లేటువంటి వరంగా ఉంటున్నామా? ఆయన మనల్ని ప్రేమించి, ఆయన మనకు మంచి కాపరిగా ఉండి, మనల్ని ఆయన అంటే గొప్ప కాపరిగా ఉండి మనం ఫలించకపోయినప్పటికీ కూడా మనల్ని తీసివేయలా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని కాపాడుతూ వస్తున్నాడు, మనల్ని కాపాడాడు, మనల్ని కనికరించాడు, మన పట్ల కృప చూపించాడు. కనుకనే ఈ దినం చూడటానికి ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క భద్రత మనతో ఉంది. కనుకనే ఈ దినం చూస్తున్నాం. ఈ దినం చూడనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈ దినాన్ని చూడకుండా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? మనకి ఈ సమయం ఇచ్చినందుకు, మనం ఈ దినాన్ని చూస్తూ ఉన్నందుకు దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం. కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎక్కడైనా మనకి కృతజ్ఞత ఉందా? ఇంకా నాకు అది లేదే ప్రభువా, నాకు ఇది లేదే ప్రభువా, నా పొరుగు వారితో పాటు నన్ను సరిచేయలేదేంటి ప్రభువా అనేటువంటి లెక్కలోకి వస్తున్నాం. కానీ మరి నేను ఆత్మలో వర్ధిల్లలేదు, నేను ఫలించలేదు అని చెప్పి మనం కోరుకోవటంలా, పరిశుద్ధత లేదు, మరి జాగ్రత్తవానికి దూరంగా పారిపోవటం లేదు అని చెప్పి మనం అనుకోవటం లేదు నా ప్రియమైన వాళ్ళరా. మరి ఏకాంతంగా ధ్యానించట్లేదు, మరి ఏకాంతంగా ధ్యానించి అభివృద్ధి చెందట్లేదు, అనేకులకు అభివృద్ధి కారకులుగా ఉండట్లేదు మా బిడ్డలు యవనస్తులైనటువంటి వారు అని మనం దిగులు పట్టలా, చింతపట్టలా. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం కొరకు మనం ఎంత కన్నీరు కార్చవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మన పిల్లలు యవన కాలంలో యవన ప్రేమనంతా కూడా దేవునికి సమర్పించేటువంటి వారుగా, యవన కాలంలో దేవుని కాడి కిందకు వచ్చేటువంటి బిడ్డలుగా చేయి అని మనం అడగలేకపోతూ ఇంకా మనం ఈ లోకంలోనే, ఈ లోక నైజాల్లోనే పెంచుతూ వస్తున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుకనే మనం ఫలించాలి. ఫలించకపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని తీసివేయకుండా ఇంకా నిలబెట్టాడు. ఆయన మనలను మరి ఎందుకంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మనం ఫలించాలని చెప్పి ఆయన తన రక్తాన్ని మన కొరకు దారిపోసాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించి మరి తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మనం ఫలించి అభివృద్ధి చెందేటువంటి వరంగా ఉండాలి. నువ్వు దేనిలో ఫలిస్తున్నావో, మరి మనం దేనిలో ఫలిస్తున్నాం, దేనిలో అభివృద్ధి చెందుతున్నామో అని ఒక్కసారి దేవుడు మాట్లాడిన మాటతోనైనా ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకునేటువంటి వరంగా ఉండట్లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ దినాలు బాగా చెడిపోయినటువంటి దినాలు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చెడిపోయిన దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇప్పుడైనా మనం దేనిలో ఫలిస్తున్నామని చెప్పి మనల్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మన అంతరంగాన్ని పరిశీలించుకుంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా, మన నైజం దేవునికి ఇష్టంగా ఉందా, మనం ఎందులో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనేటువంటిది మనం చూడవలసినటువంటి వరంగా ఉంటున్నాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెంకిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించి కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నిత్యాశ్రయ దుఃఖమైన మా ప్రభువానికి స్తోత్రాలు. వాక్యం ద్వారా నా తండ్రి మాతో మాట్లాడారు ప్రభా. మేము ఫలించాలి,
అంటే ప్రభా అతిక్రమాలను ఒప్పుకుని విడిచిపెడితే వర్ధిల్లుతాం, నీ వాక్య ధ్యానం చేస్తే వర్ధిల్లుతాం ప్రభా. నీ ధర్మశాస్త్రాన్ని నిత్యము యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి ప్రభా అని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. ఆనందించే వారు ధన్యులని సెలవిస్తూ ఉంది. అటు జీవితాలు మాకు దయచేయండి ప్రభా, దయచేయండి ప్రభా, దయచేయండి, కృప చేయండి, కృప చూపించండి ప్రభా. మీకే స్తోత్రాలు. వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయండి ప్రభా. మమ్మల్ని ఎప్పుడో తీసివేయవలసినటువంటి వాడు నువ్వు, అయినా మమ్మల్ని ప్రేమించావు ప్రభా. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every darkness in the mighty power of Jesus. I bind every certain power in the mighty power of Jesus. Oh, Rabashikavara, Shikalara, Rikamamara, Shandara, hallelujah. Raushal Rasikara, might under browsing Jesus, see Calvary, Library, Shallow, the Rishamadarisha, hallelujah. Rikandara, Barandara, Randara, Shandara, Sharamamara, Shandara, hallelujah. మీ పరలోకపు అగ్ని అభిషేకంతో నింపండి, మీ ఆత్మాభిషేకంతో నింపండి. ఫలించాలి అనేటువంటి ఆశని కలగచేయండి, వృద్ధి పొందాలి అనేటువంటి ఆశని కలగచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. వర్ధిల్లాలి ఆత్మీయ జీవితంలో అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి కూడా కలగచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. ప్రతి బలహీనతలో సరిచేయండి నాయనా. మీకే స్తోత్రాలు. గర్భఫలాలు దయచేయండి ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఉద్యోగం కావాలి కనుక ఒక ఉద్యోగం ఇవ్వండి ప్రభా. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక గృహం కావాలి కనుక ఒక గృహాన్ని దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. అన్నిటికంటే ముందుగా ఆత్మీయంగా కట్టబడాలి, ఆత్మీయంగా కట్టబడాలి ప్రభా. నీకే స్తోత్రాలు. వివాహాల విషయంలో ప్రభా వారు కోరుకున్నట్లుగానే నీ చిత్తం కాకుండా వారు కోరుకున్నట్లుగా చూస్తూ ఉంటుండగా వివాహాలు ఆలస్యమైపోతూ ఉన్నాయి ప్రభా. ఎంత వయసులు వచ్చినా వివాహాలు జరగట్లేదు కనుక నీ చిత్తాన్ని ఎతికేటువంటి జనులుగా చేయండి ప్రభా. ఐ బైండ్ ఎవరీ డార్క్నెస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఐ బైండ్ ఎవరీ డార్క్నెస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఐ బైండ్ ఎవరీ సిక్నెస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. రికందర వరందర ఉరందర శాందర శరమమర శాందర హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రతి రోగాన్ని బలహీనపరచండి నా తండ్రి, ప్రతి వ్యాధిని కూడా బలహీనపరచండి. నాలుగు ఎముకలను మూలుగలను ముట్టండి, స్వస్థపరచండి. అప్పులు ఉన్నటువంటి వారికి అప్పులను తీర్చండి ప్రభా. దుష్టుడు అప్పుల్లో పడవేస్తున్నాడు, ఆ దుష్టుని దూరపరచండి, దుష్టుని ధ్వంసం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. యవనస్తులైన పిల్లలను జ్ఞాపకం చేసుకో. ఆ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు ప్రభా. ఆ ఫోన్లో అడిక్ట్ అవ్వకుండా మీరు సహాయం చేయండి ప్రభా. యవనస్తులైన సేవకులను నడుము కట్టండి. ఏడింతల ఆత్మాభిషేకంతో నింపి అనేక ఆత్మలను నీ కృపాసనం వద్దకు నడిపించగలిగిన బలమైన పాత్రలుగా, ఘనమైన సాధనాలుగా చేసి వారి ప్రయాణాలను మీరు తోడే ఉండండి. పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా మీరు సహాయం చేయండి. ఎలక్షన్స్ వస్తున్నాయి, నీ చిత్తంలో ఉన్నటువంటి వారు మమ్మల్ని పరిపాలించాలి యేసయ్యా. ప్రజలకి ప్రభా నా తండ్రి ఎవరికి వెయ్యాలో ప్రభా నీ చిత్తం వారికి తెలియచేయండి ప్రభా. వారికి జ్ఞానం ఇచ్చి ప్రభా ఆంధ్ర రాష్ట్రంలో నా తండ్రి ఈ యొక్క ఎలక్షన్స్లో ఎవరు అధికారులుగా రావాలో మీరు ప్రజల ఇష్టం కాదు ప్రభా, మీ ఇష్టం జరిగించండి యేసయ్యా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. మీకు కల్వరి శిలువలో చిందించిన రక్తాన్ని ప్రోత్సహించి ప్రభా ఒక్కొక్కరికి మీ తెలివి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నైనా మీకే వందనాలు. మా అధికారులు నిన్ను సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. ఇదిగో నా తండ్రి, ఇదిగో నాయన క్రైస్తవత్వం పట్ల రేగుతున్నటువంటి విద్వేషాన్ని అంతటినీ కూడా మీరు చూస్తున్న దేవుడు కనుక మీ హస్తాన్ని చాపి మీరు సహాయం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. అలాగే నా తండ్రి ఈ వాతావరణాన్ని మీ స్వాధీనంలోకి తీసుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.